మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 57వ కీర్తన 11వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు ప్రభు యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభును బ్రతులాడుతున్నాడు. ఏమని? ప్రభువా నన్ను కరుణించయ్యా, ప్రభువా నన్ను కరుణించు, నీ శరణుజొచ్చి ఉన్నానని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మన ప్రభు ఎవరంటే ఆయన వద్దకు వచ్చి కరుణించమంటే ఆయన కరుణించి కృప చూపించే సర్వోన్నతమైన దేవుడు. కనుక దావీదు ఇంకొక విషయంలో కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 25వ కీర్తన 16వ వచనం చూసినప్పుడు, నేను ఏకాకిని బాధపడువాడును, నీ వైపు తిరుగుతున్నాను, నన్ను కరుణింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, దావీదు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఏకాకినయ్యా, నీ వైపు తిరుగుతున్నాను, నన్ను కరుణించు. నేను ఒంటరివాడిని, నా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. శత్రువు నన్ను రకరకాలుగా తరుముతున్నాను, నన్ను బాధించబడుతున్నాను. కనుక నీవు తప్ప నాకెవరు నాకు సహాయం చేసేవాళ్ళు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మన ప్రభు ఎవరంటే ఒంటరిగా ఉన్నవారిని, ఏకాకిని అంటున్నాడు. ఏకాకిని నాకు ఎవరు లేరయ్యా, నీవే నన్ను కరుణించాలి. ఏకాకిని బాధపడువారును, నేను అనేక విషయాలు బాధించబడుతున్నాను, అనేక విషయాలు కృంగిపోతున్నాను, ప్రభువా నన్ను కరుణించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ దేవుడి బిడ్డ, యువత కలిసిన ఒంటరిగా ఉన్నవేమో, బాధించబడుతున్నవేమో, ఏకాకిగా ఉన్నవేమో, ఎవరు నీకు సహాయం చేసే లేరేమో. ప్రియ దేవుడి బిడ్డ, అందరిని దూషిస్తూ తృణీకరిస్తూ నిన్ను బాధిస్తున్నారేమో. నా ప్రభు అంటున్నాడు, ఆయన నిన్ను కరుణించి ఆయన కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రెండోదిగా ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 56వ కీర్తన 1వ వచనం చూసినప్పుడు, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగివేస్తున్నారు, దినమెల్లా పోరాడుతూ నన్ను బాధించుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా మనం గమనించినప్పుడు ఇక్కడ చూసినప్పుడు, దేవా నన్ను కరుణించయ్యా, మనుషులు నన్ను మృంగివేయాలని వారు దినమెల్లా నన్ను బాధిస్తున్నారు. నేను అనేక బాధల్లో ఉన్నానయ్యా, నేను అనేక సమస్యలతో నేను ఉన్నానయ్యా. ఈ సమస్యల నుంచి, ఈ బాధల్లో నుంచి, ఈ కృంగుబాటు విధానం నుంచి, ఈ శత్రువుల నుంచి నేను విడిపించబడాలంటే, ఈ భయంకర స్థితుల నుంచి నేను బయటపడాలంటే నీవే నన్ను కరుణించాలి. కనుక ప్రియ దేవుడి బిడ్డ, చూడండి, మనుషులు నన్ను మృంగివేయాలని దినమెల్లా నన్ను బాధిస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో బాధించబడుతున్నావు, నేను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలను బట్టి, అప్పులను బట్టి ప్రజలను బాధిస్తున్నారా? అదేవిధంగా నిన్ను ఎంటాడుతున్న అనారోగ్యం నిన్ను బాధిస్తుందా? ఏ కోర్టు సమస్య నిన్ను బాధిస్తున్నాయా? ప్రియ దేవుడి బిడ్డ, నీ నిరుద్యోగ సమస్య నిన్ను బాధిస్తుందా? నీ సమస్యను బట్టి, నీ స్థితిని బట్టి అనేక మంది నిన్ను బాధిస్తూ హేళకరంగాను అవమానకరంగా చూస్తున్నారా? అయితే సర్వోన్నతమైన దేవుడు ఆయన వైపు నువ్వు తిరగలిగితే, కనుక ఆయన నన్ను మృంగివేస్తున్నారు, దీనివల్ల నేను బాధపడుతున్నాను, నన్ను కరుణించమంటున్నాడు. కనుక నువ్వు బాధించబడి, నువ్వు శత్రువుల చేత అవమానించబడుతున్న సమయంలో నా దేవుడు నీ యొద్దకొచ్చి నిన్ను కరుణించి ఆయన కృప చూపించే సర్వోన్నతమైన దేవుడు ఆయన. మూడోదిగా మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ, మార్కు సువార్తమానము 10వ అధ్యాయము 47వ వచనం మనం చూసినప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేసు మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడోదిగా మనం గమనించినప్పుడు ఇక్కడ గుడ్డివారు ఆ ప్రక్కన వస్తుంది యేసు ప్రభు అని, మరి ఆయన ద్వారా అద్భుతములు ఆశ్చర్యకరం జరుగుతుంది విని అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు, అనేక మంది విడుదల పొందుకుంటున్నారు, చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు, మరి యొక్క కుష్టివారు స్వస్థత పొందుకుంటున్నారు, అదేవిధంగా కుంటివారు లేచి నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూపు పొందుకుంటున్నారని ఆ వార్త విని యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు అతను కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా.
ఈ చీకట్లో నుంచి నన్ను వెలుగులోకి నడిపించయ్యా, ఈ గుడ్డితనాన్ని తీసివేయమని యేసు ప్రభు యొక్క పాదాల చెంత చేరి యేసు ప్రభు దగ్గర మొరపెడితే సర్వోన్నతమైన దేవుడు అతను మొర ఆలకించి అతని కన్నీటి జవాబు దయచేసి అతనున్న గుడ్డితనాన్ని తీసివేసి దేవుడు ఎలుగునిచ్చాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ప్రియ దేవుడి బిడ్డ, మరి ఏ చీకట్లో నువ్వు, ఏ భయంకర గాఢాంధకార పరిస్థితులు ఉండి ఇదిగో కేకలేస్తున్నావో, ప్రభు నీ కేకలు చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ రోదన ప్రభు చూస్తున్నాడు. ఆయన ఇదిగో ఆయన ఎద్దకు నువ్వు రాగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ చీకటిని ఎలుగుగా, ఇదిగో నీ అంధకార స్థితిని ఎలుగు ప్రమాణంగా మార్చి ఆయన గొప్ప కార్యం జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. అతని చీకటిని ఎలుగుగా మార్చిన దేవుడు. ఏ చీకటి గాఢాంధకార లోయల్లో ఎటువంటి భయంకర పరిస్థితులను సంచరిస్తున్నావో, మరి దిక్కుదోషణ పరిస్థితుల్లో ఒక నీ జీవితం కొనసాగుతుందో, అనేక పాప చెడు వ్యసనాలకు వెళ్ళిపోయి గాఢాంధరకు వెళ్ళిపోయి వాటిలోంచి బయటకు రాలేక ఒకవేళ కేకలేస్తున్నావేమో, ప్రభు నీ కేకలించి నువ్వే అంధకారంలో పడ్డావో, ఏ గుంటలో పడ్డావో, ఏ సమస్యలు పడ్డావో, ఏ శోధనలో పడ్డావో, ఆ శోధనలన్నింటిని నడిపించి నా దేవుని కరుణించి కృప చూపించి మరలా నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాలని ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ప్రభు చూడు, ప్రభు మీద ఆధారపడు. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితాలైన గొప్ప కార్యం జరిగించగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువానికే స్తోత్రాలు స్వామి. యేసయ్యా, కరుణింపమని నీ పాదాల చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కరుణించి మీరు కృప చూపించి, ఏకాకి ఉన్న వారిని నా తండ్రికి స్తోత్రాలు స్వామి. ఒంటరైన వారిని ఆదరించి కృప చూపించే దేవుడివని, శ్రమలో నుంచి, బాధల్లో నుంచి, అన్నిటిలోంచి కరుణించి ప్రభు, రోగాల నుంచి, సమస్యల నుంచి నువ్వు కరుణించి కృప చూపించే దేవుని మధ్య కాల్సాలు మాట్లాడిన స్తోత్రాలయ్యా. ఎవరి కన్నీటి వేదన మధ్య కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు ప్రభు, వారి చేతుల్లో మీరు కరుణించి వారిపై నీ కటాక్షం చూపించి నీ నామను కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.